హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో అయితే కిడ్స్ కి స్నాక్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఈ వీడియోలో ఒక 3 రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటాను. అలాగే వెన్స్డే రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. దాంట్లో ఒక 3 రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. మీకు చాలా ఈజీగా ఉంటుంది, చూడటానికి కూడా ఎక్కువ లెంత్ లేకుండా. ఈ వీడియోలో అయితే అటుకుల మిక్చర్, బనానా బ్రెడ్, అలాగే మురుకులు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక 1 kg దాకా పోహా తీసుకుని చేస్తున్నాను అనమాట. మనకి ఇంటి మొత్తానికి కూడా సరిపోతుంది కదా, పద్దాకలు చేసే పని లేకుండా అని చెప్పేసి. సో ఇది మనం 1 month అయినా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ పోహాని, మనకి థిక్ పోహా ఉంటుంది కదా అది కాదండి, మరీ పలచగా ఉంటాయి కొన్ని, అవి కూడా కాదు, కొంచెం మీడియం లో దొరుకుతాయి అనమాట అటుకులు. అవి అయితే మనకి ఈ మిక్స్చర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సో ఆ అటుకులు తీసుకొని ప్లెయిన్ గా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇలానే కేజీ అటుకులను కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద మూకుడు లాంటిది పెట్టుకొని, చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి పెద్ద బాండి అయితే పెట్టేసుకున్నాను. దీనికి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ ఒక కప్పు దాకా యాడ్ చేసేసుకొని, ఒక 4-5 స్పూన్లు దాకా పచ్చిపప్పు, అలాగే ఒక పెద్ద కప్పు పల్లీలు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక 2-3 స్పూన్లు దాకా మినపప్పు వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీస్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక 2-3 స్పూన్లు దాకా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనకి కారానికి అయితే సరిపడా మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. దీంట్లో నేనైతే ఒక 8 to 10 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత పల్లీలు ఇంకా సరిపోవు అనిపించింది, మళ్ళీ ఇంకొక కప్పు దాకా యాడ్ చేశాను. ఇవి అయితే ఈ పప్పులు, ఈ పల్లీలు ఇవన్నీ కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు, కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది చాలా తక్కువగా తింటారు. సో మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీస్ అన్ని కూడా. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసాను. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే మధ్యలో చీల్చేసి వేసేసాను అనమాట. ఇవన్నీ కూడా మంచిగా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి పొట్టు తీసేసుకొని కొంచెం లైట్ గా నలిపేసుకొని వేసేసాను అనమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్, వెల్లుల్లి ఫ్లేవర్, తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఒక కప్పు దాకా కొత్తిమీర వేసేసుకొని దాంట్లోకి ఒక 4-5 స్పూన్లు దాకా పసుపు అండి. చాలా ఎక్కువ పడుతుంది పసుపు, కొంచెం పచ్చగా రావాలి కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా వేసాను. ఒక 4-5 స్పూన్ల దాకా పసుపు, అలాగే మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా ఉప్పు వేసాను. తర్వాత కూడా ఇంక ఇవన్నీ కలిపేసుకోవాలి. మీరు పసుపు అయితే ఆయిల్లోనే వేసుకోండి. అటుకుల మీద వేసారంటే కలవదు, ఆయిల్లో వేస్తే మంచిగా అటుకులకి బాగా పడుతుంది అనమాట. చూసారు కదా, అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను అన్నిటిని కూడా వీటిల్లో వేసేసుకొని తిప్పుకోవడమే. కొంచెం నేను స్టవ్ ఆన్ లోనే ఉంచాను. ఇవన్నీ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. ఇవి కలిసిన దాకా స్టవ్ ఆన్ లోనే ఉంచుకొని సిమ్ లో పెట్టుకొని మంచిగా పైనుంచి కిందకి మంచిగా కలిపేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో బొరుగులు ఉంటాయి కదా, మరమరాలు, దాంతో కూడా సేమ్ ఇలాగే మిక్స్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులను వేయించినట్టుగానే అట్లా అవి కూడా కొంచెం లైట్ గా ఫ్రై చేసేసుకొని అటుకుల ప్లేస్ లో అవి యూజ్ చేస్తాము. లేదు అంటే ఈ అటుకుల్లోనే మనకి పూల్ మకానా దొరుకుతాయి కదా, అవి కూడా ఫ్రై చేసేసుకొని ఈ అటుకుల్లో యాడ్ చేసుకున్న బాగుంటాయి అనమాట టేస్ట్. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా బాగుంది టేస్ట్ కూడా. తప్పకుండా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి, నచ్చుతుంది. ఆద్యకు కూడా నచ్చింది, బాగున్నాయి మమ్మీ అని చెప్పింది అనమాట. నాకైతే అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు దీంట్లో ఒక కప్పు తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని పోహా లాగా కూడా చేసుకోవచ్చు అనమాట, ఇన్స్టాంట్ పోహా లాగా. ఇప్పుడైతే బనానా బ్రెడ్ రెసిపీ చూసేద్దాము. నేను ఇక్కడైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదాతో కూడా చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆల్రెడీ నేను మైదా పిండితో చేసి చూపించాను, వీడియో ఉంది మన ఛానల్లో, ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి బటర్ తీసుకొని అది ఓవెన్ లో కానీ పొయ్యి మీద కానీ కరగబెట్టేసుకొని ఆ బటర్ లో ఏంటంటే కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఎగ్, తర్వాత షుగర్ వేసారంటే కొంచెం కరగటానికి టైం పడుతుంది, సో అందుకని చెప్పి షుగర్ పౌడర్ వేసాను. తర్వాత దీంట్లోనే ఒక చిటికెడు సినమన్ పౌడర్, అలాగే వెనిలా ఫ్లేవర్ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఇట్లా బీట్ చేసుకోవాలి. అవన్నీ షుగర్ అంతా కూడా, ఎగ్స్ అవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాగా మగ్గిన అరటిపళ్ళు తీసుకోవాలి. ఇలా నల్ల మచ్చలు ఉంటేనే అరటిపండు చాలా స్వీట్ గా ఉంటుంది. మీకు షుగర్ ఎక్కువ యాడ్ చేయకపోయినా కూడా సరిపోతుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు
అట్లా చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో బనానాస్ అయితే. మనం ఫోర్క్ తో ఇట్లా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మన ఇందాక కలిపెట్టుకున్న మిక్చర్ లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ కొంచెం అక్కడక్కడ పలుకులు కావాలి బనానా అనుకుంటే కొంచెం తక్కువ స్మాష్ చేసుకోండి, లేదంటే ఇలా మెత్తగా చేసేసుకోండి. మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా షుగర్ మిక్చర్, ఎగ్, అదంతా కూడా దాంట్లోకి ఈ బనానా వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లెడ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మిక్చర్, అదంతా కూడా వేసేసుకొని ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కేక్ టిన్ లేదు అని అంటే స్టీల్ బౌల్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ రాసేసి బటర్ పేపర్ వేసేసుకొని జస్ట్ నార్మల్ స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు చాలా మంది. స్టవ్ మీద ఒక బాండీ లాంటిది పెట్టేసుకొని దాంట్లో ఒక స్టాండ్ లాగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి, ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఆ స్టాండ్ మీద మన స్టీల్ బౌల్ ఉంటుంది కదా, ఆ స్టీల్ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టేసి సిమ్ములో పెట్టుకొని బేక్ చేసుకోవాలన్నమాట. అదే మీ దగ్గర ఓవెన్ ఉంటే అసలు ఏది ఉండదు, 160 degrees లో మంచిగా ప్రీ హీట్ చేసేసుకొని ఈ కేక్ నైతే ఓవెన్ లో పెట్టేసుకుని ఒక 20 to 25 minutes ఉంటే రెడీ అయిపోతుంది. నేను ప్రీ హీట్ ఎక్కువ చేసేసరికి నేను చూసుకోలేదు, సేమ్ టైమింగ్స్ ఉంచేసాను. ఇది కొంచెం పైన అయితే కొంచెం మాడినట్లు అయిందనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ పిల్లలకి ఇష్టపడతారని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం చాక్లెట్ అలాగే ఆల్మండ్స్ కూడా వేసాను. ఇంకా సెకండ్ స్నాక్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు థర్డ్ స్నాక్ చూద్దాము. ఎలా ఉంది? మళ్ళీ చేసుకుందామా? నచ్చినాయా నీకు? థర్డ్ స్నాక్ వచ్చేసి మురుకులు అనమాట. ఇవి వరిపిండితో చేసాయి. వరిపిండి అంటే బియ్యం పిండి, రైస్ ఫ్లోర్. సో నేను ఇక్కడ ఒక 1/2 kg దాకా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లోకి 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని 1/4 కప్పు దాకా నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఏం ఫ్రై చేయలేదండి, నార్మల్ వే. నువ్వులు వేసేసుకొని కొంచెం కలర్ కోసం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా కారం వేసాను. అంతే. ఇవి చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, ఎందుకంటే 10 days కి ఒకసారి చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మనకు కూడా ఇబ్బంది ఉండదు అనమాట చేసేటప్పుడు. ఎక్కువ క్వాంటిటీ కలిపామంటే నెక్స్ట్ టైం అసలు చేయబుద్ది కాదు, చాలా టైం పట్టేస్తుంది కదా, చిరాకు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి కొంచెం క్వాంటిటీసే చేసుకోండి. 10 days కి ఒకసారి చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని హాట్ వాటర్ తో కలపాలి. వాటర్ ని బాగా మరగబెట్టి ఆ వాటర్ ని దీంట్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అన్ని హాట్ వాటర్ తోనే కలుపుకోకూడదండి. చూసారు కదా, ఇట్లా లడ్డు లాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ స్టేజ్ లో మనం చల్లటి వాటర్ తో కలిపేసుకుంటే సరిపోతుంది. బాగా హాట్ వాటర్ వేసాం కదా, బాగా ఇట్లా కలుపుకుంటూ పిసకాలంటే మనకి చాలా వేడిగా తగులుతుంది అనమాట చేతికి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. హాట్ వాటర్ వేసిన తర్వాత పిండి కూడా కొంచెం మెత్తబడిద్ది. తర్వాత ఇంకా చల్లటి వాటర్ వేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. మనకి ఆ వరిపిండిలో నుంచి బాగా జిగట అనేది రావాలన్నమాట. అప్పుడు మనకి మురుకులు అనేది బాగా వస్తాయి. మంచిగా కలిపి ఇట్లా సాఫ్ట్ గా పెట్టుకోవాలన్నమాట. ఉండల్లాగా చేసేసుకొని పెట్టేసుకున్నారంటే బాల్స్ సైజ్ లో సరిపోతుంది. మరీ మెత్తగా కలుపుకోవద్దు, మరి అలానే గట్టిగా కలుపుకుంటే మనకి చక్రాలు ఇట్లా ఒత్తడానికి ఈజీగా ఉండదు అనమాట. మీడియం కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు మనం మురుకుల్లాగా చుట్టుకోవడమే. నేనైతే ఇక్కడ ఒక్క హోల్దే తీసుకున్నాను. ఇవి ఆయిల్లో ఒత్తటం కంటే ఇలా ఒత్తుకుంటాం ఈజీ అనమాట. మనకి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ప్లేట్ లోకి ఒత్తుకొని తర్వాత మనం వీటిని ఆయిల్లో వేసేసుకోవచ్చు. అస్సలు విడిపోవు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో మన వీడియోస్ వీక్లీ 3 వస్తాయి అనమాట. ఒకటి మండే రోజు, వెన్స్డే రోజు, అలాగే ఫ్రైడే రోజు అనమాట. ఈ 3 days లో వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెసిపీస్ మీకు లైన్ గా చూపించబోతున్నాను. ఇంకా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి కిడ్ రెసిపీస్ అయితే వస్తున్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే మొత్తం మనం ఇట్లా ప్లేట్ లో చేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని ఆయిల్ హీట్ చేసుకొని మీడియం లో పెట్టేసుకొని ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. మంచిగా చూసారా ఎలా వస్తున్నాయో పైకి. తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని 2 పక్కల తీసేసుకుంటే మనకి మురుకులు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇవి కొంచెం ఆరనివ్వాలి. వేడి మీద ఉన్నప్పుడు తింటే కొంచెం మెత్తగానే ఉంటాయి. ఇవి కొంచెం ఆరిన తర్వాత చూస్తే ఎంత క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. దీంట్లో నువ్వులు వేయటం వల్ల చాలా టేస్ట్ గా ఉంటున్నాయి. సో మరి 3 స్నాక్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ వెన్స్డేలో ఇంకో 3 స్నాక్స్ తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ అండి. అద్యం, చక్రాలు ఎలా ఉన్నాయి? మురుకులు ఎలా ఉన్నాయి? నీకు నచ్చినాయా? యమ్మీ యమ్మీయా? మళ్ళీ చేసుకుందామా? ఓకే.